So, hello guys, na Piradhe మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ ఈ వీడియో ఒక స్పెషల్ Q&A వీడియో అన్నమాట. అంటే నిన్ననే అనౌన్స్మెంట్ చేసిన కదా నా బర్త్డే స్పెషల్ Q&A వీడియో చేస్తాను. సో ఇది ఒక స్పెషల్ Q&A వీడియో స్పెషల్లీ మీకోసమే. సో ఈ రోజు నేను మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పైన ఆన్సర్ ఇచ్చేస్తాను అన్నమాట. నిన్న మీరు చాలా మంది కామెంట్ చేసినారు. సో ఇప్పుడు అన్ని క్వశ్చన్స్కి అయితే పిక్ చేయలేను. ఇప్పుడు 500 దాకా కామెంట్స్ వచ్చాయన్నమాట. సో అన్ని నేను పిక్ చేయలేను, బట్ నేను కొన్ని పిక్ చేసినాను. 20-30 కామెంట్స్ 20-30 క్వశ్చన్స్ నేను పిక్ చేసినాను. అండ్ ఆ క్వశ్చన్స్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్కి నేను ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి బాస్, ఇప్పుడు ఒకవేళ మీ క్వశ్చన్ నేను పిక్ చేయకపోతే మీరు ఎక్కువ అంటే నారాజ్ కాకుండా, ఎందుకంటే చూడండి ఇప్పుడు మీరు ఆలోచించి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్కి నేను పిక్ చేయలేను కాబట్టి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసినాను. బట్ ఏంటంటే ఒక మంచి న్యూస్ ఏంటంటే ఇది జస్ట్ ఒక్క Q&A వీడియో కాదు కదా. అంటే ఇప్పుడు ఈరోజు వచ్చింది, రేపు వస్తుంది, అంటే కంటిన్యూగా 3 days వరకు మన ఛానల్లో ఒక స్పెషల్ Q&A వీడియో వస్తుంది అనమాట. సో ఒకవేళ మీ మనసులో ఏమైనా క్వశ్చన్ ఉంటే అంటే ఫస్ట్ మీరు ఈ Q&A వీడియోకి మొత్తం చూడండి. అండ్ ఈ Q&A వీడియోలో ఒకవేళ మీ క్వశ్చన్ నేను పిక్ చేసి ఉంటే, అంటే ఓన్లీ ఇప్పుడు మీరే చేసినారని కాదు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అంటే మీ మనసులో ఉన్న క్వశ్చన్ వేరే వాళ్ళు అడగొచ్చు కదా, అంటే వేరే వాళ్ళ మనసులో ఆ క్వశ్చన్ ఉండొచ్చు కదా. సో ఓన్లీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అని కాదు, అంటే అంటే మనసులో ఉన్న క్వశ్చన్ పైన ఒకవేళ ఈ వీడియోలో ఆన్సర్ వచ్చేస్తే మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినట్టు అనమాట. అండ్ ఒకవేళ మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోతే మీ మనసులో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటే మీరు ఈ వీడియో కింద అడగొచ్చు అనమాట. ఎందుకంటే రేపు ఇంకొక Q&A వీడియో వస్తుంది అనమాట. కంటిన్యూగా 3 days వరకు 3 స్పెషల్ Q&A వీడియో వస్తాయి, మన బర్త్డే స్పెషల్ Q&A వీడియో అనమాట. సో అందుకని మీరు ఈ Q&A వీడియో చూడండి. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ప్రెజెంట్ ఉన్న ఫ్యూడ్ పైన చాలా మంది క్వశ్చన్స్ అడిగినారు. సో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఈరోజు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ బర్త్డే. సో ఫస్ట్ అయితే మనము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్కి బర్త్డే విష్ చేద్దాం. సో మన ది ఆర్కిటెక్ట్, ది విజనరీ, ది సెత్ ఫ్రీకిన్ రాలెన్స్కి విష్ హ్యాపీ బర్త్డే. మన సెత్ ఫ్యామిలీ నుంచి విష్ హ్యాపీ బర్త్డే. సో మీరు బర్త్డే విష్ చేయొచ్చు మన సెత్ రాలెన్స్కి. సో ఇక మనము మన Q&A స్టార్ట్ చేద్దాము. సో క్వశ్చన్స్ గురించి మాట్లాడితే బాస్ నిజంగా చాలా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే ఫస్ట్ క్వశ్చన్ ఇంకేదో కాదు, మన బ్లడ్ లైన్ గురించి అడిగినారనమాట. అంటే మన బ్లడ్ లైన్ స్టోరీ రీస్టార్ట్ అవుతుందా, అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఈ టైప్లో క్వశ్చన్ అనమాట. సో చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ గురించి మాట్లాడితే ది బ్లడ్ లైన్ స్టోరీ అయితే ఇప్పుడు రీస్టార్ట్ కాదనమాట. కానీ ఇదే క్వశ్చన్లో ఆన్సర్ బి కనిపిస్తుంది, అంటే రాక్ వర్సెస్ రోమన్ ఫ్యూడ్ అని వచ్చింది కదా. సో చూడండి ఓపెన్ చెప్పాలంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ది బ్లడ్ లైన్ స్టోరీ రీస్టార్ట్ కావచ్చు. ఎందుకంటే ద రాక్ సైడ్ ది బ్లడ్ లైన్ మెంబర్స్, రోమన్ రేన్స్ సైడ్ బి అంటే ఇలా ఫ్యూడ్లో ది బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చారు రావచ్చు. సో ఆ టైంలో అంటే ఓపెన్ చెప్పాలంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ స్టార్ట్ అవుతుంది అంటే చూడండి ఫ్యూచర్లో కావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయరే ద రాక్ చాలా క్లియర్గా చెప్పిండు అనమాట. అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ అంటే వాళ్ళ మాట కాదు, గ్రేటెస్ట్ ఫ్యూడ్, గ్రేటెస్ట్ రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అని లాస్ట్ ఇయర్ ద రాక్ చాలా చెప్పిండు. బట్ లాస్ట్ ఇయర్ అంతా ఎవరు పట్టించుకోలేదు. వీ వాంట్ కోడి అన్నారు. సో ఇది జరగదని కాదు, రాక్ వర్సెస్ రోమన్ జరగదని కాదు, జరుగుతుందనే కదా లాస్ట్ ఇయర్ ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ బిగ్గెస్ట్ మ్యాచ్ అని చెప్పిండు. బట్ లాస్ట్ ఇయర్ ఎవరు అంతా సపోర్ట్ చేయలేదు. బట్ ఓపెన్గా చెప్పాలంటే ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందంటే ఎస్, ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడు మేబీ చెప్పలేము, ది బ్లడ్ లైన్ స్టోరీ మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ అయినా మొత్తంకే రీస్టార్ట్ కావచ్చు. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ది బ్లడ్ లైన్ స్టోరీ ఉన్నప్పుడు నిజంగా కొంచెం మజా వస్తుండే అనమాట స్మాక్ డౌన్లో. బట్ ఏంటంటే ఇప్పుడు ది బ్లడ్ లైన్ స్టోరీ కొంచెం ఆగిపోయింది కాబట్టి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో చెప్పలేము, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి ఇది అర్థమైతే మేబీ చాలా తొందరలోనే అంటే ది బ్లడ్ లైన్ స్టోరీ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉండే. సెకండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి మాట్లాడితే ఈ క్వశ్చన్ అయితే బాస్ చాలా మంది అడిగినారు. అంటే అసలు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మన నెట్ఫ్లిక్స్లో రాలే కదా, సో ఎందుకు రాలేదు, అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడు అంటే ఎక్కడ చూడాలి, ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అసలు ఎందుకు రాలేదని ఈ టైప్లో ఇప్పటి అంటే ఓన్లీ ఈ క్వశ్చన్ అని కాదు, రీసెంట్ టైంలో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వచ్చినప్పుడు చాలా మంది క్వశ్చన్ అడిగినారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ గురించి మాట్లాడుచూడండి. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ పైన వస్తుండే అనమాట సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. బట్ దీంట్లో నెట్ఫ్లిక్స్ తప్పు లేదు, చాలా మంది నెట్ఫ్లిక్స్ తప్పు అనుకున్నారు. బట్ దీంట్లో నెట్ఫ్లిక్స్ ఎలాంటి తప్పు లేదనమాట. ఒకవేళ ఎవరైనా తప్పు ఉందంటే అది డబ్ల్యూడబ్ల్యూదే. ఎందుకంటే ఓన్లీ మన ఇండియాలో అని కాదు, చాలా కంట్రీస్లో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ రాలేదన్నమాట.
అవును, చాలా కంట్రీస్లో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటే వాళ్ళు టెలికాస్ట్ చేయలే అనమాట. నెట్ఫ్లిక్స్ అని కాదు, ఛానల్స్ అని కాదు, ఎక్కడ రాలేదు. అంటే యూఎస్ఏలోనే ఒకటి వాళ్ళ ఛానల్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వచ్చిందనమాట సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. సో దీంట్లో ఎలాంటిది అంటే దీంట్లో ఎవరిది తప్పు లేదు, అంటే తప్పు ఉందంటే ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుందా రాదా అంటే చూద్దాం. మరి డబ్ల్యూడబ్ల్యూ అది అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కొంచెం బాగానే ఉండే. లైక్ మన బిగ్ బ్రాన్సన్ రిటర్న్ చేసిండు, జాన్ సీనా అంటే కోడీకి వచ్చిండు అనమాట. జాన్ సీనా కోడీది ఫ్యూడ్ మరోసారి స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఇంత మంచి ఫ్యూడ్ వాళ్ళు జస్ట్ వాళ్ళు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేసినారు అనమాట. అది ఒకవేళ మొత్తం వరల్డ్లో టెలికాస్ట్ అయితే ఇంకా మంచిగా ఉంటుండే అనమాట. బట్ ఏంటంటే ఈ మధ్యలో మీరు ఒకటి గమనించినారా, ఇంతకుముందు మన కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ది ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేసినారు ఆ ఫ్యూడ్కి? ఆఫ్ ఎయిర్లో స్టార్ట్ చేసినాం. ఎందుకు గుర్తుండొచ్చు, ఆఫ్ ఎయిర్లో బ్యాక్ స్టేజ్ పార్కింగ్ సైడ్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసి అటాక్ చేసిండు కోడీ పైన, ఎందుకు గుర్తుండొచ్చు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో ఆలోచిస్తుందో. డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ అంటే అందరు చూసినప్పుడు అని కాదు, అందరు చూస్తున్నప్పుడు అని కాదు, వాళ్ళు ఆఫ్ ఎయిర్లో స్టోరీస్ స్టార్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆ లెక్కలో ఆలోచించినారనమాట సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే. బట్ ఎస్ అంటే ఇన్ ఫ్యూచర్లో టెలికాస్ట్ అయితే మంచిగా ఉంటాయి, కానీ ప్రజెంట్ కోసమే టెలికాస్ట్ కాలేదు. సో ఒకవేళ నాకు దీపాన్ని ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే అన్న, జాన్ సీనా వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందా బ్రో అంటే చూడండి బ్రో, అంటే ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందా లేదా అంటే కొంచెం ఛాన్స్ తక్కువనే కనిపిస్తుంది. ఎందుకంటే రోమన్ రైన్స్ ప్రెసిడెంట్ అంటే సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ఉన్నాడు అనమాట, అండ్ జాన్సన్ లాస్ట్ రన్. సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ జాన్సన్ లాస్ట్ రన్కి ఇంకా కొంచెం స్పెషల్ చేద్దామని ఆలోచిస్తే మాత్రం అప్పుడు రోమన్ వర్సెస్ జాన్సన్ మ్యాచ్ అనేది జరగచ్చు. కానీ ప్రజెంట్ కోసం చూస్తుంటే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ జే ఊసోతో జాన్సన్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యింది కదా, సో దానివల్ల వీళ్ళు స్టోరీ కొంచెం అక్కడ తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ నేను కుల్లా అంటే ఓపెన్గా చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ నిజంగానే జాన్ సీనా వర్సెస్ రోమన్ రైన్స్ అంటే ఇప్పుడు జాన్సన్ లాస్ట్ రన్ కాబట్టి ఈ మ్యాచ్ ఇద్దాం ఫ్యాన్స్ అందరికీ లాస్ట్ రన్లో అని ఫిక్స్ అయితే మాత్రం స్టోరీ కనెక్ట్ అవుతుంది, లేదంటే కనెక్ట్ కాదనమాట. ఓకే, అండ్ ఒకవేళ దీనిపైన రూమర్ వస్తే నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, అంటే ఇప్పుడు నా బర్త్డే స్పెషల్ క్యూఎన్ఏ కాబట్టి నా గురించి కొంతమంది క్వశ్చన్ అడిగినారనమాట. అంటే హ్యాపీ బర్త్డే అన్న, థ్యాంక్ యూ బ్రో. అంటే క్యూఎన్ఏ హోమ్ టూర్ చేయండి అంటే ఇప్పుడు హ్యాపీ బర్త్డే అంటే చూడండి చాలామంది బర్త్డే విష్ చేసినారు, సో అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. కానీ ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఎందుకు ఉందంటే చాలామంది హోమ్ టూర్ చేయండి అని చాలామంది చెప్పినారు అనమాట. సో ఇప్పుడు హోమ్ టూర్ అంటే చూడండి ఓపెన్ చెప్పాలంటే ప్రెసెంట్ నా దగ్గర ఒక మంచి సెటప్ ఉండే, అంటే నా రూమ్లో ఉండే. బట్ ఇప్పుడు ఆ సెటప్ మొత్తం అంటే ఇంట్లో మొత్తం కొంచెం వర్క్ నడిచింది కాబట్టి సెటప్ మొత్తం గడబడి అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ నా రూమ్లోనే నేను వర్క్ చేస్తాను, బట్ అంత మంచి సెటప్ ఏం లేదు. సో ఇన్ ఫ్యూచర్ నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట ఈ సంవత్సరం ఎండింగ్ వరకు. అంటే మా ఇంటి పైన ఒక మంచి ఒక రూమ్ వేసి అంటే ఒక మంచి యూట్యూబ్ స్టూడియో అంటే ఒక మంచి సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ ఆ సెటప్ రెడీ అయితే అప్పుడు నేను ప్రాపర్గా ఒక మన ఇంటి హోమ్ టూర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇది అంటే మ్యారేజ్ అయిందా బ్రో, నీ మ్యారేజ్ ఎప్పుడు అంటే చాలామంది క్వశ్చన్ అడిగినారనమాట. బ్రో అసలు నీకు మ్యారేజ్ అయిందా కాలేదా, ఒకవేళ మ్యారేజ్ అయితే ఎప్పుడు అయిందని ఈ టైప్ చాలామంది అడుగుతున్నారు. సో చూడండి బాస్, నా మ్యారేజ్ ఎప్పుడు అయిపోయిందనమాట. సో ఇంతకుముందు మీరు చెప్పినాను, నేను మళ్ళీసారి చెప్తాను. చాలామంది క్వశ్చన్ అడిగినారు ఓన్లీ మన బ్రో అని, అంటే ఓన్లీ ఈ కామెంట్ అని కాదు చాలామంది అడిగినారు అనమాట. సో పెళ్ళి అయిందా కాలే అంటే ఎప్పుడు పెళ్ళి చేస్తాను చాలామంది అడిగినారు. సో నా మ్యారేజ్ ఎప్పుడు అయిపోయిందనమాట. అండ్ నేను ఫ్యూచర్లో అంటే హోమ్ టూర్ చేసినప్పుడు నేను ఫ్యూచర్లో నేను మీ అందరితో అంటే మొత్తం అంటే మా అమ్మ నాన్న అంటే అందరు చూపిస్తాను, నా వైఫ్ అంటే అందరికీ నేను ఆ వీడియోలో ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట మన హోమ్ టూర్ వీడియో వచ్చినప్పుడు ఇది ఫ్యూచర్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే మా నెక్స్ట్ క్వశ్చన్ ఇది నిజంగా ఒక చాలా పెద్ద క్వశ్చన్ అనమాట, చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మన ఓవెన్ హార్ట్ చనిపోయినారు అనమాట మా డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇది అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే మన ఓవెన్ హార్ట్ డెత్ మీద అంటే నీ ఒపీనియన్ ఏంటి బ్రో, విన్స్ మ్యాన్ కావాలనే ప్లాన్ చేసిండా అంటే చూడు బ్రో, అంటే చాలామంది తెలియదు అనుకుంటే ఈ మ్యాటర్ గురించి. ఇప్పుడు మనం ఈ క్యూఎన్ఏలో మొత్తం మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఓన్లీ మ్యాటర్ గురించి మాట్లాడితే ఒక అర్ధ గంట అయిపోతుంది అనమాట. అలాంటి టాపిక్ ఇది, అంటే చాలా సీరియస్ టాపిక్ అనమాట. బట్ నా ఒపీనియన్ గురించి మాట్లాడితే మేబీ మన విన్స్ మ్యాన్ కావాలని చేయలేదు అనుకుంటా, ఇది ఒక జస్ట్ ఒక యాక్సిడెంట్ అని చాలామంది చెప్తున్నారనమాట. తర్వాత చాలా తెలిసింది అంటే కావాలని చేయలేదని. అండ్ మన విన్స్ మ్యాన్ డాక్యుమెంటరీలో ఇది చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారనమాట. సో ప్రజెంట్ కోసం అయితే అంటే విన్స్ మ్యాన్ కావాలని చేయలే అనేది తెలిసిందనమాట. అండ్ ఒకవేళ దీనిపైన ఇంకేమైనా క్లారిటీ వస్తే మొత్తం రీసెర్చ్ చేస్తాను. కావాలంటే ఒకవేళ మీకు ఈ టాపిక్ పైన ఒక సపరేట్గా వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను మొత్తం రీసెర్చ్ చేసి ఇప్పుడు నిజంగానే విన్స్ మ్యాన్ చేయి ఉండే లేదా మొత్తం క్లియర్గా కనుక్కొని వీడియో చేయమంటే చేస్తాను. ఇప్పుడు మొత్తం మీ పైన ఉంది ఈ కాంట్రవర్సల్ పైన, అంటే మీకు ఈ కాంట్రవర్సీ పైన మీకు కావాలి కంపల్సరీ వీడియో అంటే నేను కంపల్సరీ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్లో అంటే రోమన్ రైన్స్, సీఎం పంక్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ టీం కలిసి సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ అండ్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్తో మ్యాచ్ సమ్మర్ స్లామ్లో
జరుగుతుందా అంటే చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కావాలంటే ప్రెసెంట్ మన పాల్ హేమన్ గాయస్ ఎవరు, సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ అనమాట. అండ్ ఒకప్పుడు మన సీఎం పంక్ పాల్ హేమన్ గాయ్, బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్ గాయ్, రోమన్ రైన్స్ పాల్ హేమన్ గాయ్ అనమాట. సో ఈ టైప్లో మన స్టోరీ చూపించి మ్యాచ్ బుక్ చేస్తే బాగానే ఉంటాయి అనమాట. కానీ బ్రాక్ లెస్నర్ రావాలి కదా బాస్, బ్రాక్ పైన ఇప్పుడు ఎలాంటి కేసు పడో తెలుసు అనమాట మీ అందరికీ. సో ఇప్పుడు ఆ కేసు కొంచెం సైడ్ లైన్ అయితేనే అప్పుడే మన బ్రాక్ వస్తాడనమాట, అప్పుడే ఇలాంటి మ్యాచ్ ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఇది ఒక మంచి స్టోరీ అనమాట. అంటే పాల్ హేమన్ గాయస్ వర్సెస్ పాల్ హేమన్ గాయస్ అంటే ఈ టైప్లో ఉంటాయన్నమాట. సో ఒక నెక్స్ట్ లెవెల్లో కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే అన్న ఫిన్ బ్యాలర్ అండ్ మన ఏజే స్టైల్స్ అగైన్స్ అంటే డామినిక్ ఫ్యాక్షన్ అంటే ఇంకా చాలా ఉన్నాయి బ్రో, అడుగుతాను ఇప్పుడు గుర్తు వస్తలేవు అని ఈ టైప్లో గుర్తు రావట్లేదు అని ఈ టైప్లో క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు పిక్ చేసిన అంటే ఫిన్ బ్యాలర్ అండ్ ఏజే స్టైల్స్ కలుస్తారు. అంటే మెయిన్ ఏంటంటే ప్రెసెంట్ ఫిన్ బ్యాలర్కి అంత పుష్ లేదనమాట, ఏజే స్టైల్స్కి అంత పుష్ లేదు. సో అందుకని నేను ఈ క్వశ్చన్ పిక్ చేసిన అనమాట. సో ప్రెసెంట్ ఏమైనా రూమర్స్ ఉన్నాయా ఇలా పుష్ పైన అంటే ఎస్, కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ కాదు, కానీ ఫ్యూచర్లో మన ఫిన్ బ్యాలరీ కొంచెం మంచిగా పుష్ చేస్తారంటే, ఎందుకంటే ఫ్యాన్స్ కొంచెం డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఏజే స్టైల్స్కి కొంచెం బాగానే పుష్ చేస్తారు, కానీ ఇప్పుడు కొన్ని అంటే ఇంకా కొంచెం ఫ్యూచర్లో చెప్తున్నారు అనమాట. సో అందుకని ఈ క్వశ్చన్ నేను పిక్ చేసినాను బాస్. అండ్ అంతేకాదు అన్న ఇప్పుడు ఈ మధ్య అంటే ఉమెన్స్ ఫ్యూడ్స్కి ఎందుకు అన్న అంత వీక్గా చూపిస్తున్నారు అంటే చూడండి, ఓపెన్ చెప్పాలంటే మొత్తం బుకింగ్ పైన ఉందన్నమాట. బుకింగే కరెక్ట్ లేదు అక్కడ. ఒకవేళ బుకింగ్ మంచిగా ఉంటే అప్పుడు మన ఉమెన్స్ ఫ్యూడ్వి కొంచెం కిరాక్గా కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్లెట్ ఫ్లేర్ చూడండి, ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ వచ్చింది బట్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తలేరు షార్లెట్ ఫ్లేర్కి. అంటే షార్లెట్ ఫ్లేర్ రాగానే ఛాంపియన్షిప్ కోసం వెళ్తుందని ఈ టైప్లో చెప్తున్నారు అనమాట. సో అందుకని ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ స్టోరీ లైన్, అలెక్సా బ్లెస్ స్టోరీ లైన్ చూపిస్తున్నారు. బెక్కీ లించ్కి ఒకప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ సరిగా లేదన్నమాట. అంటే ఒకప్పుడు ఉండే రిటర్న్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఊకే అంటే బెక్కీ లించ్కి అంత సపోర్ట్ చేస్తారు, అందుకని బెక్కీ లించ్ హీల్ టర్న్ చేసింది. సో ఫ్యాన్స్ అంటే ఓపెన్ చెప్పాలంటే బుకింగ్ ప్లస్ ఫ్యాన్స్ సపోర్ట్ కొంచెం తక్కువ అయింది అనమాట ఈ మధ్యలో. ఈ రెండు కరెక్ట్ అయితే మన ఉమెన్స్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే మన బ్రాన్సన్ రీడ్ సెత్కి అంటే సెత్ రాలిన్స్కి ఫుల్గా అంటే డ్యామేజ్ చేసిండు. అయినా మర్చిపోయి అంటే అన్నీ మర్చిపోయి సెత్ కలిసిపోయి అంటే వీళ్ళు మళ్ళీ కలిసిపోయినారని ఇలాంటి క్వశ్చన్ అనమాట. సో అదే ఒక విచిత్రమైన క్వశ్చన్ అయిపోయింది బాస్. అంటే క్వశ్చన్ అంటున్నాను సారీ, విచిత్రమైన సీన్ చూసినాం అనమాట మనము. ఎందుకంటే మన బ్రాన్సన్ రీడ్ చాలా అంటే చాలా కొట్టిండు, అయినా సరే వీళ్ళు కలిసిపోయినారు. సో నాకైతే ఫ్యూచర్లో కొంచెం ఏదో తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ తేడా ఏందో మీకు ఈ కామెంట్ చూసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. సేమ్ ఇదే క్వశ్చన్ పైన ఇంకొక కామెంట్ ఉంది. అండ్ అది ఏంటంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఆ సెగ్మెంట్ చూస్తున్నప్పుడు అంటే మన బ్రాన్సన్ రీడ్ గురించి మన పాల్ హేమన్ మాట్లాడాడు కదా. సో అప్పుడు ఆ సెగ్మెంట్ చూస్తున్నప్పుడు అంట మన మనసులో అంటే ఇప్పుడు ఈ కామెంట్ ఎవరు చేసిండంటే మన మనసులో ఒక డైలాగ్ వచ్చిందన్నమాట. అండ్ అది ఏంటంటే కుక్కని కొట్టినట్టు కొట్టించుకొని మళ్ళీ తెచ్చుకొని పక్కన పెట్టుకున్నావు ఏంటి సెత్ రాలిన్స్, పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టినా వాడిని అంటే తెచ్చుకొని పక్కన పెట్టుకోవడం విజనరీ అయినా అని ఈ టైప్లో విజనరీ అనిపించిందని ఈ టైప్లో కామెంట్ అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ నిజంగా ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పాల్ హేమన్ ఏమని చెప్పిండు, పాల్ హేమన్ మెన్షన్ చేసిండు కదా. అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అంటే రోమన్ రైన్స్ ఎప్పుడు కొట్టలేని దెబ్బలు బ్రాన్సన్ రీడ్ కొట్టిండని ఈ టైప్లో సెగ్మెంట్లో మెన్షన్ చేసిండు మన పాల్ హేమన్. అండ్ అందుకని ఇప్పుడు చాలామందికి అదే అనిపించింది అనమాట. అంటే ఎంత కొట్టినా సరే, ఎంత భయంకరంగా కొట్టినా సరే బ్రాన్సన్ రీడ్ ఎందుకు వచ్చిండు అసలు సెత్ రాలిన్స్ టీంలో అని ఈ టైప్లో అందరికీ ఇదే క్వశ్చన్ వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే బాస్, నాకైతే చాలా పెద్ద బిట్రే కనిపిస్తుంది అనమాట. ఈ సెగ్మెంట్లోనే చాలా క్లియర్లీ పాల్ హేమన్ మెన్షన్ చేసిండు, చాలా భయంకరంగా కొట్టిండు అనమాట బ్రాన్సన్ రీడ్ సెత్ రాలిన్స్ కానీ. సో ఇది అంత ఓపెన్గా అంతా మెన్షన్ చేయాలి అంటే జస్ట్ లైట్గా మెన్షన్ చేసినా అయిపోతుంది, చాలా గట్టిగా మెన్షన్ చేసిండు అక్కడ పాల్ హేమన్. నాకైతే ఫ్యూచర్లో వీళ్ళు ఏదో మన సెత్ రాలిన్స్కి బిట్రే చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో చూడాలి ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో టైము. ఇంత తొందరగా బిట్రే అయితే కాదనుకుంటా, బట్ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా బిట్రే యాంగిల్ చూపించచ్చు అనమాట. బాయ్ మన రోమన్ రైన్స్ రిటర్న్ ఎప్పుడు అంటే చూడు, రోమన్ రైన్స్ రిటర్న్ మేబీ మనీ ఇన్ ద బ్యాంక్లో కావచ్చు అనమాట. రూమర్స్ అయితే ఉన్నాయి. రోమన్ రైన్స్ రిటర్న్ మేబీ మనీ ఇన్ ద బ్యాంక్ వరకు అయితే లేదా మనీ ఇన్ ద బ్యాంక్లో అని ఈ టైప్లో కొన్ని రూమర్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే ఇఫ్ రోమన్ రైన్స్ ఫ్యూడ్ అంటే ఒకవేళ రోమన్ రైన్స్ ఫ్యూడ్ కంప్లీట్ అయిపోతే సెత్ రాలిన్స్ అండ్ మన బ్రాన్ బ్రేకర్తో అంటే మన రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడా అని క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ ఫస్ట్ ఏమని చెప్పిండు
అంటే నాకు నా పవర్స్ అన్ని రిటర్న్ కావాలంటే నేను ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయాల్సి, అంటే ఈ పవర్ అనే వర్డ్ నాకు నా పవర్ రిటర్న్ కావాలి, బ్యాక్ కావాలని ఫస్ట్ రోమన్ రేన్స్ యూజ్ చేసిండు అనమాట ఒక ఇంటర్వ్యూలో. దాని తర్వాత మన సెత్ రాలిన్స్ నాకు నా పవర్స్ అంటే పవర్స్ కావాలంటే ఛాంపియన్షిప్ కావాలని మన సెత్ రాలిన్స్ మెన్షన్ చేస్తుండే అనమాట. కానీ అసలు ఎగ్జాక్ట్ ఈ సెగ్మెంట్ ఈ టైప్లో వర్డ్ చెప్పింది రోమన్ రేన్స్ అనమాట. రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండు అంటే ఇప్పుడు నాకు ఒకవేళ నా పవర్స్ ఇవ్వాలి, నాకు బ్యాక్ కావాలంటే నా ఛాంపియన్షిప్ నాకు కావాలని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పిండు అనమాట. కానీ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ ఏమో ఆ హూలఫాల్ ఆ ఫ్యూడ్లో బిజీ అయిపోయిండు. దాని తర్వాత రోమన్ రేన్స్ టైం దొరికినప్పుడు ఏమైంది అంటే సెత్ రాలిన్స్ మధ్యలో వచ్చిందనమాట, పౌల్ మేము బిట్రీ అంటే మొత్తం గడబడ అయిపోయింది అనమాట. సో ప్రెసిడెంట్ రోమన్ రేన్స్ ఈ ఫ్యూడ్లో బిజీ ఉన్నాడు. కానీ దాని తర్వాత ఆయన ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ గెలవచ్చు అనమాట రోమన్ రేన్స్. ఎందుకంటే రోమన్ రేన్స్ ఇంతకుముందు మెన్షన్ చేసిండు నాకు ఛాంపియన్షిప్ కావాలని. సో ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్ కావచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా టైంలో ఎండ్ అయిపోతాయి అనమాట. రెసల్మేనియా తర్వాత దాని తర్వాత రోమన్ రేన్స్ మా అంటే ఇంకో సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అని చెప్పిండు అనమాట. సో ఒకవేళ ఇప్పుడు ఈ మూవీ ఆఫర్ వచ్చింది రోమన్ రేన్స్కి, ఒకవేళ ఈ మూవీ ఆఫర్ వల్ల ఏమైనా గడబడైతే మేమేం చెప్పలేమనేమాట. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఒకవేళ కొంచెం అంటే ఇప్పుడు చాలామంది బోరింగ్ అంటున్నారు, కొంచెం డౌన్ అయిపోతుంది అనమాట వ్యూవర్షిప్. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూకి ఒకవేళ ఏమైనా అర్థమైతే ఇన్ ఫ్యూచర్ రోమన్ రేన్స్ ఛాంపియన్ కావచ్చు. అండ్ ఎస్ అంటే రోమన్ రేన్స్ మనసులో ఉందన్నమాట ఆ ఛాంపియన్షిప్ గెలవాలని. సో కానీ ప్రజెంట్ ఈ ఫ్యూడ్లో బిజీ ఉన్నాడు. ఈ ఫ్యూడ్ అయిపోయిన తర్వాతనే ఏదైనా అంటే ఇప్పుడు ఛాంపియన్షిప్ గెలవాలంటే ఈ ఫ్యూడ్ అయిపోయిన తర్వాతనే. ఓకే, సో ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సెత్ రాలిన్స్ ఛాంపియన్షిప్ వచ్చేస్తే ఇలా ఫ్యూడ్ ఆటోమేటిక్ ఛాంపియన్షిప్ వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ అంటే ఇలా ఫ్యూడ్ నడుస్తుంది కదా. సో ఒకవేళ ఛాంపియన్షిప్ వస్తే ఇలా మధ్యలో ఛాంపియన్షిప్ ఆటోమేటిక్గా వచ్చేస్తే సో అప్పుడు కానీ ఏమైనా కావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే మన బ్రాక్ లెస్నర్ ఎందుకు ఇంకా రావడం లేదు? కేసు అయిపోయిందా లేదా? రిటర్న్ చేస్తాడా లేదా అంటే చూడండి బాస్, చాలామంది కేసు ఇంకా అయిపోతలే అంటున్నారు. మీకు తెలియదు అనుకుంటా, చాలామంది తెలుసు కేసుల గురించి. అండ్ ఎవరెవరు తెలీదో అలా చెప్పేస్తున్నాను. ఒక్కోసారి కేసెస్ ఏదో 1 నెల 2 నెలలు కాదు, సంవత్సరాలు పడితే ఒక్కోసారి కేసెస్ ఖతం కానికి, అర్థమవుతుందా? 10 సంవత్సరాలు పడతాయి అనమాట. అలాంటి కేసెస్ ఉంటాయి, ఖతం కానీ చాలా టైం పడితే కేసెస్ అంటే అది మజాక్ కాదనమాట. సో ఇప్పుడు మన బ్రాక్ పైన కేసు పడ్డది అండ్ ఆల్రెడీ దగ్గర 2 సంవత్సరాలు అవుతున్నాయన్నమాట. సో చూడాలి ఆ కేసు ఇక మొత్తం ఖతం అయితేనే వీళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏదో మామూలు కంపెనీ కాదు కదా. వాళ్ళందరూ అంటే వాళ్ళకి పెద్ద బ్రాండ్స్ ప్రమోషన్స్ అంటే చిన్నపిల్లలు అంటే అందరూ చూస్తారన్నమాట డబ్ల్యూడబ్ల్యూ. సో వాళ్ళందరి గురించి ఆలోచించే స్పెషల్ ఇలాంటి కేసెస్ పడినప్పుడు ఆ సూపర్ స్టార్ కొంచెం దూరం పెడతారనమాట. కానీ బ్రాక్ది అంటే రూమర్స్ ఒక్కోసారి విచిత్రం రూమర్స్ వస్తున్నాయి. ఒక్కోసారి ఏమంటున్నారు అంటే బ్రాక్ పేరే వస్తుంది, అంటే బ్రాక్ తప్పు లేదంటున్నారు, ఒకసారి తప్పు ఉందంటున్నారు. సో ఇంకా క్లారిటీ రాలే అనమాట. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి దీనిపైన క్లారిటీ వచ్చిందనుకో అప్పుడు మన బ్రాక్ వచ్చేస్తాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్లీ మన బ్రాక్ లెస్నర్కి మెన్షన్ రీసెంట్లీ ఇదే రాలో మన మైకెల్ కోల్ మళ్ళొకసారి మెన్షన్ చేసినారు బ్రాక్ లెస్నర్ పేరు. సో పేరు మెన్షన్ చేస్తున్నారంటే కానీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా మంచిది ఏమైనా కావచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్తో కాంట్రాక్ట్ అయిపోతుంది, మళ్ళీ సైన్ చేస్తారా డబ్ల్యూడబ్ల్యూతో లేదా అంటే బాలీవుడ్ అని రాసిన పడ్డారు, యాక్చువల్లీ హాలీవుడ్ అనమాట. హాలీవుడ్కి వెళ్ళిపోతారా? అప్డేట్ ఈ బ్రో అంటే చూడు బ్రో, ఇప్పుడు మన రోమన్ రేన్స్కి ఆల్రెడీ హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. సో కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ మా అంటే 2 సంవత్సరాలు అని చెప్పిండు. ఇప్పుడు మొత్తం ఓపెన్ చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ అండ్ స్పెషల్లీ రోమన్ రేన్స్ పైన ఉందన్నమాట, మన చేతులు లేదు. అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళ పైన ఉందన్నమాట. ఒకవేళ అండ్ ఓపెన్ చెప్పాలంటే మన చేతుల్లో ఉంది, మనమైతే అడుగుతున్నాం రోమన్ రేన్స్ కావాలి అని చాలామంది డిమాండ్ చేస్తారు. బట్ ఎంతైనా సరే ఇప్పుడు హాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే మన సూపర్ స్టార్స్కి ఏమైపోతుందేమో అక్కడికి వెళ్తారన్నమాట. సంథింగ్ డిఫరెంట్ ట్రై చేస్తారు వాళ్ళు. సో చూడాలి. రోమన్ రేన్స్ చాలా క్లియర్గా చెప్పిండు అనమాట నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందని. సో చూద్దాం, ప్రజెంట్ కోసం అయితే మనం కరెక్ట్గా ఏం చెప్పలేము. బట్ ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మొత్తంకి వెళ్ళిపోవడం కూడా ఐ థింక్ ఇంకో 2 సంవత్సరాలు మినిమం, ఇంకో 2 సంవత్సరాలు రోమన్ రేన్స్ మనకు కనిపించచ్చు. అండ్ ఈ మధ్యలో అంటే ఒక పార్ట్ టైమర్లో వచ్చి హాలీవుడ్లో వెళ్ళి మూవీ షూట్ చేయొచ్చు అనమాట. ఇంకో క్వశ్చన్ గురించి మాట్లాడితే అన్న బిగి మళ్ళీ రెస్లింగ్ చేయడా అంటే చూడు బ్రో, అది నెక్ ఇంజురీ ఎలాంటిది అంటే నెక్లో ప్రాబ్లం వస్తలేదా? ఇప్పుడు ఎడ్జ్ లాంటి సూపర్ స్టార్స్కే 9 years పడ్డది. 9 సంవత్సరాల్లో మన ఎడ్జ్ వచ్చి ఫైట్ చేసిన 9 సంవత్సరాలుగా రెస్లింగ్ చేయలే అనమాట. సో నెవర్ అనమాట. ఏదో బిగీగా రెస్లింగ్ చేయడా అంటే చేయడానికి కాదు, చేయొచ్చు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నెక్ ఇంజురీస్ అంటే మామూలు మాట కాదు. అంటే కాలు చేతి తిరిగినా సరే తొందరగా ఒక సంవత్సరంలో రికవర్ అయిపోతారు. బట్ ఏంటంటే ఇది నెక్ ఇంజురీ ఎలాంటిది అంటే
చాలా రిస్క్ ఉంటాయి అనమాట. అంటే కాలు చేతులే పడిపోతాయి అనమాట ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే. అలాంటి నెక్ ఇంజరీ అంటే అంత డేంజరస్ అనమాట. సో అందుకే కొంచెం టైం తీసుకొని వస్తారు. సో ఓపెన్ చెప్పాలంటే నెవర్ సే నెవర్. ఎడ్జ్ లాంటి సూపర్ స్టార్ 9 సంవత్సరాల్లో రిటర్న్ చేసి ఫైట్ చేసిండంటే కానీ ఏమైనా కావచ్చు. అందుకని చెప్తున్నాను నెవర్ సే నెవర్. ఇన్ ఫ్యూచర్లో బిగి ఫైట్ చేసిన ఫైట్ చేయడానికి కాదు. ఇంకో క్వశ్చన్ గురించి మాట్లాడితే మన అలెక్సా బ్లెస్ అంటే మన వాట్ 6లో అంటే వీళ్ళు వాళ్ళకి కలుస్తారా, జాయిన్ అవుతుందా అంటే ఎస్, ముందు ఫస్ట్ రూమర్స్ ఉండే, అందుకని వీళ్ళు స్మాక్ డౌన్లో కనిపిస్తున్నారు అనమాట. స్మాక్ డౌన్లోనే వీళ్ళు ఇద్దరు ఉన్నారు, అలెక్సా ఉంది, మన వైట్ 6 ఉందన్నమాట. సో ఇన్ ఫ్యూచర్లో కలుస్తారు. కానీ ప్రెజెంట్ కోసం మన అలెక్సా బ్లెస్ది అంటే మన షార్లెట్ ఫ్లేర్తో స్టోరీ లైన్ చూపిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో షార్లెట్ ఫ్లేర్ అండ్ మన అలెక్సా బ్లెస్ మేబీ ఒక న్యూ ఫ్యాక్షన్ ఫార్మేషన్ చేయొచ్చు అనమాట. కానీ ఎట్ ది ఎండ్ ఓపెన్ చెప్పాలంటే మొత్తం అయిపోయిన తర్వాత ఎట్ ది ఎండ్ మన అలెక్సా ఎట్లయినా సరే ఎటు తిరిగి వైట్ 6లో రావాల్సిందే. ఒక స్టోరీ లైన్ మనకి కంపల్సరీ చూపిస్తారనమాట ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే అన్న, ఒకవేళ కోడీ రోడ్స్ మనీ ఇన్ ద బ్యాంక్లో హీల్ టర్న్ చేస్తే నిజంగా క్రాక్ ఉంటుంది ఒకవేళ హీల్ టర్న్ చేస్తే. కానీ ప్రెజెంట్ ఆల్రెడీ జాన్సన్ హీల్ ఉన్నాడు కాబట్టి మన కోడి ఒకవేళ హీల్ టర్న్ చేస్తే జాన్సన్ ఫేస్ టర్న్ చేయాల్సిందే అనమాట. సో అందుకని మనీ ఇన్ ద బ్యాంక్లో హీల్ టర్న్ అవుతుందా అంటే ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరుగుతుంది నిజంగా చాలా అంటే చాలా రచ్చ అయిపోతుంది అనమాట, చాలా హంగామా అయిపోతుంది. కానీ ప్రెజెంట్ మన జాన్ సీనా ఒక హీల్లో ఉన్నాడు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే జాన్ సీనా పైన ఒక రూమర్ ఉందన్నమాట. జాన్ సీనా ఎటు తిరిగి రిటైర్ అయ్యే ముందు బేబీ ఫేస్లా మారిపోతాడని. సో ఇప్పుడు జాన్ సీనా బేబీ ఫేస్లా మారిపోతాడంటే ఎవరు తెలుసు? మన కోడిది ఏమైనా హీల్ టర్న్ అవుతుందా? చాలామంది కోడి హీల్ టర్న్ చూడాలనుకుంటున్నారు. సో చూద్దాం. కానీ కోడి హీల్ టర్న్ చేసినప్పుడు మన జాన్ సీనా ఫేస్ టర్న్ కావాల్సిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడే జరుగుతుందా అంటే జరగదు. కానీ ఇన్ ఫ్యూచర్ జరుగుతుందా అంటే ఎస్, ఇన్ ఫ్యూచర్లో కోడి హీల్ టర్న్ ఉంటుంది. కానీ ఇప్పుడే ఎగ్జాక్ట్ అని చెప్పలేం. ఇన్ ఫ్యూచర్లో ఉంటుంది అనమాట మన కోడిది హీల్ టర్న్. ఇంకో క్వశ్చన్ గురించి మాట్లాడితే ఇప్పుడు సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్కి క్వాలిఫై అయిపోయాడు. సో ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్లో పంక్ అండ్ మన సామి జైన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ అయితే రోమన్ రిటర్న్ ఇన్ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ ఇన్ రాలిన్స్ అంటే రాలిన్స్ మ్యాచ్లో వచ్చి అటాక్ చేస్తాడు అనుకుంటున్నావు. మీరేమనుకుంటున్నారు బ్రో అంటే ఎస్ బ్రో, ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, ఏదో మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్లో క్వాలిఫై అయ్యిందని కాదు. ఆ మ్యాచ్ కోసం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీ అందరికీ. రూమర్స్ ఉన్నాయి మన జూన్ ఫస్ట్ వీక్లో, లేదా అంటే మన జూన్ ఫస్ట్ వీక్లోనే మనీ ఇన్ ద బ్యాంక్ ఉంది కాబట్టి జూన్ ఫస్ట్ వీక్లో వస్తాడు. మనీ ఇన్ ద బ్యాంక్లో వచ్చినా రావచ్చు అంటే రూమర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మనీ ఇన్ ద బ్యాంక్లో దానికంటే ముందు వచ్చినా రావచ్చు ఇలాంటి రూమర్ ఉండే. బట్ నేను మీద ముందు చెప్పినాను జూన్ ఫస్ట్ వీక్ అంటున్నారు. ఫస్ట్ వీక్లోనే మనీ ఇన్ ద బ్యాంక్ ఉందన్నమాట. సో మనీ ఇన్ ద బ్యాంక్లో రోమన్ రైన్స్ రిటర్న్ చేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే అన్న, ఫస్ట్ మా డబ్ల్యూడబ్ల్యూకి ఓనర్ మన మిస్టర్ మిక్మ్యాన్ అనమాట, విన్స్ మిక్మ్యాన్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఓనర్స్ మిక్మ్యాన్స్ కదా. విన్స్ మిక్మ్యాన్ పైన కేసు ఉన్నాయి కాబట్టి మెన్షన్ చేయట్లేదు. బట్ షాన్ మిక్మ్యాన్ కోసం ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే ఇది ఒక మంచి క్వశ్చన్. ఎంత సరే కొడుకు కదా. సో మిస్టర్ మిక్మ్యాన్ పైన కేసు పడినప్పుడు షాన్ మిక్మ్యాన్ ఎందుకు మెన్షన్ చేస్తలేరు అంటే చూడండి, మన మిస్టర్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీలో ఒకప్పుడు మన మిస్టర్ మిక్మ్యాన్ ఏమని చెప్పిండంటే మన మిస్టర్ మిక్మ్యాన్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, అంటే మిస్టర్ మిక్మ్యాన్ వాళ్ళ ఫాదర్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ కొన్నాడు అనమాట మన మిస్టర్ మిక్మ్యాన్. అంటే ఏదో నెపోటిజం వల్ల ఏం రాలే అనమాట మిస్టర్ మిక్మ్యాన్ చేతుల్లో. మిస్టర్ మిక్మ్యాన్ ఆ లెవెల్ సంపాదించి కొన్నాడు. సో మిస్టర్ మిక్మ్యాన్ ఏమంటాడంటే ఇప్పుడు మిస్టర్ మిక్మ్యాన్ అలా డాడీ దగ్గరికి కొన్నాడంటే మిస్టర్ మిక్మ్యాన్ కొడుకులు ఆ టైంలో పేరు సంపాదించాలి. సో అందుకనే ఈ మెన్షన్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూకి అమ్మేసిండు మన మిస్టర్ మిక్మ్యాన్. సో ఇప్పుడు మెన్షన్ చేసి అంత రీజన్ లేదన్నమాట. ఒకవేళ మన మిస్టర్ మిక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూకి ఒకవేళ అమ్మకపోతే అప్పుడు మేబీ అంటే మెన్షన్ చేసుకుంటే అనమాట. అప్పుడు చాలాసార్లు కనిపించిండు. ఇప్పుడు అమ్మేసిన తర్వాత రీజన్స్ లేదన్నమాట. కానీ కొన్ని షేర్స్ ఉన్నాయి ఒకసారి విన్నా నేను, కొన్ని షేర్స్ ఉన్నాయని షాన్ మిక్మ్యాన్వి. బట్ ఇప్పుడు చూడాలి కరెక్ట్గా మొత్తం కనుక్కుంటే తెలుస్తుంది, మొత్తం డీటెయిల్గా వెళ్ళాలన్నమాట. కానీ ఓపెన్ చెప్పాలంటే ఒకవేళ కేసు అని కాదు, అంటే ఇప్పుడు మన మిస్టర్ మిక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూకి అమ్మేషన్ కాబట్టి అంత మెన్షన్ చేయడం లేదన్నమాట. ఒకవేళ అమ్మకపోతే మేబీ ఏమో అంటే మెన్షన్ చేస్తుండే అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే అన్న, ఒక డౌట్. ఇప్పుడు ఒకవేళ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ జరిగే మ్యాచ్ స్టీల్ కేజ్ మ్యాచ్ రెసల్మేనియాలో జరిగితే వేరే రేంజ్లో ఉంటుంది, ఏమంటావు అన్న Q&Aలో ఆన్సర్. అంటే చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ జరగాలి కదా. అంటే స్టీల్ కేజ్ మ్యాచ్ అని కాదు, ఇది చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్ అనమాట. ఫస్ట్ ఈ మ్యాచ్ జరగాలి. లాస్ట్ ఇయర్ ద రాక్ వచ్చి చాలా చెప్పిండు రాక్ వర్సెస్ రోమన్ బిగ్గెస్ట్ మ్యాచ్ అని. బట్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదు. ఇందాక చెప్పినాను ఇదే వీడియోలో. అండ్ మరోసారి చెప్తాను, ఫ్యాన్స్ ఒకవేళ సపోర్ట్ ఉంటే అప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుంది అనమాట. అప్పుడు స్టీల్ కేజ్ మ్యాచ్ అని కాదు, ఒక మ్యాచ్ జరిగిన సాల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరగాలంటే రోమన్ రైన్స్ ఏమని చెప్పిండు, మొత్తం మన పైన ఉంది, అంటే మొత్తం ఫ్యాన్స్ పైన ఉందన్నమాట. ఫ్యాన్స్ ఒకవేళ గట్టిగా డిమాండ్ చేస్తే అప్పుడు మన ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరగచ్చు అనమాట. ఓకే,
సో ఇప్పుడు నేను ప్రెజెంట్ కోసం Q&A ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ వీడియో చాలా పెద్దగా కాబట్టి ప్రెజెంట్ ఈ Q&A నేను ఇక్కడే ఆపుతున్నాను. కానీ రేపు నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసినాను ప్రెజెంట్ ఈ వీడియో కోసము. సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్కి నేను రేపు ఫస్ట్ ఆన్సర్ ఇస్తాను అనమాట Q&Aలో. అండ్ దాని తర్వాత ఈ వీడియో కింద వచ్చిన క్వశ్చన్స్కి రేపు నేను ఆన్సర్ ఇస్తాను అనమాట. సో అందుకని చెప్తున్నాను, కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. అండ్ ఈ Q&A మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్లో చెప్పండి బాస్, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటుంది నేను ఇంకా Q&A చేస్తాను. సో అందుకని మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ స్పెషల్ Q&A మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.